Where we are going? We are going to Numaish Nampally exhibition. Yay! హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను టాక్స్. ఏంటంటే ఈరోజు మేమందరం కలిపి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. నేను, మా కజిన్ అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆటోలో మేము మెట్రో స్టేషన్కి వచ్చాము. మేము కుకట్పల్లిలో ఉంటామన్నమాట. మెట్రో స్టేషన్కి వచ్చాక ఫస్ట్ టికెట్స్ అదంతా ఎంక్వైరీ చేసి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తున్నాను అనమాట. ఫ్రమ్ కుకట్పల్లి టు గాంధీ భవన్. సో మేము వెళ్తున్నాము. ఇప్పుడు మేము కుకట్పల్లి మెట్రో స్టేషన్కి వచ్చాము. సో ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి గాంధీ భవన్ దిగితే డైరెక్ట్గా అక్కడే నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. లెట్స్ గో. వేర్ we are going to నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్. సో మెట్రోలో వెళ్ళామన్నమాట. కానీ మెట్రోలో అస్సలు ఖాళీ లేదు. మేము నించోనే వెళ్ళాము. కానీ మేము యాక్చువల్గా ఆటోలో వెళ్దాం అనుకున్నాము. వెళ్తే కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, తొందరగా రీచ్ అవ్వము. కాబట్టి మెట్రో అయితే తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతామని జస్ట్ ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోయామన్నమాట. ఫ్రమ్ కుకట్పల్లి టు గాంధీ భవన్. చూడండి, మాకు తర్వాత సీట్లు దొరికాయి. సో ఫైనల్గా గాంధీ భవన్కి వచ్చేసాము. మెట్రోలో దిగామన్నమాట. సో ఇక్కడ వే టు ఎగ్జిబిషన్ అని బోర్డు కూడా పెట్టారు. తర్వాత అక్కడ గాంధీ భవన్ దగ్గరే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని క్యూఆర్ కోడ్ పెట్టారనమాట. సో జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ క్లిక్ చేసి ఇది బుక్ చేసుకోవడం అనమాట. సో ఈచ్ టికెట్ 50 రూపీస్. తర్వాత మేము 3 మెంబర్స్ కాబట్టి 150 రూపీస్ అనమాట. సో టోటల్ 150 రూపీస్ అయింది. తర్వాత ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ నుమాయిష్ అని బోర్డ్ అంతా పెట్టారు. సో ఇంకా ఇక్కడ నుంచి అన్ని షాప్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఫైనల్లీ ఎగ్జిబిషన్కి వచ్చాం. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే మేము ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ బోర్డు ఉంది, వెల్కమ్ టు నుమాయిష్ 2025. ఇది ఈ ఎగ్జిబిషన్ 1 Jan to 15 February వ్యాలిడ్ 2025. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక సెక్యూరిటీ మాత్రం అంతా బాగా చూసుకున్నారు. తర్వాత ఇక్కడ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది స్పాన్సర్ చేసిన కాలేజెస్ అండ్ దాని లొకేషన్స్ కూడా పెట్టారు. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడే చాలా రష్ ఉన్నారు జనాలు, చాలామంది తోసుకుంటున్నారు కూడా. బట్ సెక్యూరిటీ కూడా బాగా పెట్టి అంతా కూడా బాగా లైన్లో పంపిస్తూ చాలా ఓపిక్గా ఉన్నారనమాట. ఇక్కడ కొన్ని కౌంటర్స్ కూడా పెట్టారు, 50 రూపీస్ ఈచ్ పర్సన్. ఇక్కడ ఏంటంటే ముందు లాస్ట్ ఇయర్ ఆన్లైన్ ఉండేది కాదు, అందరు కూడా ఆఫ్లైన్ కౌంటర్ దగ్గరనే తీసుకునేవారు. కానీ ఈ టైం ఆన్లైన్ కూడా పెట్టారు. అలా పెట్టడం వల్ల కొంచెం రష్ తగ్గింది అండ్ లైన్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో మేము ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి టికెట్స్ ఎక్కువ మేము లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. సో నేను కూడా మిమ్మల్ని రికమెండ్ చేస్తాను, ఆన్లైన్లోనే టికెట్ తీసుకొని ప్రొసీడ్ అవ్వండి. తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది డ్రెస్సెస్ అవన్నీ కూడా. మేము ఒక్కొక్క షాప్స్కి వెళ్ళి అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం బడ్జెట్లో డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని చోట్ల, కానీ కొన్ని చోట్ల చాలా ఓవర్ కాస్ట్. నేను లాస్ట్ టైం కూడా 2024లో వెళ్ళాను సేమ్ ఇదే ఎగ్జిబిషన్కి. అప్పుడు కొంచెం డ్రెస్సెస్ అవన్నీ చాలా రీజనబుల్గా హోల్సేల్గా అన్నీ ఉన్నాయి. కానీ ఈసారి కొంచెం కాస్ట్ చాలా హైగా ఉంది. నేను ఒక టాప్ కొనుక్కుందామని వెళ్తే అది 2500 అన్నారు, కానీ అది అసలు వర్తే కాదు. సో మీరు కూడా వెళ్తే కొంచెం చూసి కొనుక్కోండి, ఎక్కువ కాస్ట్ కూడా పెట్టొద్దు. వాళ్ళు చాలా తక్కువగానే ఉంటాయి, హోల్సేల్లో తెస్తారు. కానీ ఇక్కడికి వచ్చి అమ్మేది మాత్రం చాలా ఎక్కువ కాస్ట్లో అమ్ముతారు. ఇక్కడ చూడండి, స్లిప్పర్స్ కూడా ఒకటి కొనడానికని వెళ్ళి చూసాము, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ కొన్ని అయితే రీజనబుల్గానే ఉన్నాయి, కాస్ట్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి చాలా యూనిక్గా అనిపించినాయి ఈ స్లిప్పర్స్ నాకు. సో అన్నీ ఇలాగ మేము ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను, మీరు చూసేయండి.
చూడండి ఎంత కాస్ట్ అంటే ఇక్కడ ఇద్దరు వెంటనే ఇలా పరిగెట్టుకుని వచ్చారు. చాలా క్రేజీగా అనిపించిండే. సో ఇక్కడ చాలా కాస్ట్ చెప్పారు. ఒక జస్ట్ ఇది 2500 చెప్పారు. సో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అందుకే ఇంకా వచ్చేసాను అనమాట. అక్కడ నుంచి చాలా ఎక్కువ అనిపించింది. తర్వాత మేము ఇక్కడ చాక్లెట్ కేక్ తిందామని వచ్చామన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ కాస్ట్ ఈచ్ 60 రూపీస్. అది అసలు వర్తే కాదు. జస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు. ఇదనే కాదు, ఎక్కడైనా సరే ఎక్కువే కాస్ట్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ పే చేశాక ఈ కాయిన్స్ ఇచ్చారు, 20 రూపీస్ కాయిన్స్. చాలా క్రేజీగా అనిపించింది, నేను ఇప్పుడే చూస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎనీ బెడ్షీట్స్, డబల్ బెడ్షీట్స్ 1000 రూపీస్ అని పెట్టారు. తర్వాత ఇక్కడ డెవిల్ హౌస్ అని ఏవో గేమ్స్. తర్వాత ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ ఏది అడిగినా సరే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు నార్మల్ బయట. ये क्या है? ये ग्रिप प्रेस है मैडम। 2 घंटे बाढ़ के इसको प्रेस करना है। मिनिमम 290 रहना, जेंट्स के लिए 400 रहना। ग्रिप प्रेस है। आइए 20 కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. నాకు ఇది చూస్తే మా జున్ను గుర్తొస్తుంది అనమాట. మా కోడలు అంటే మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. లాస్ట్ టైం వచ్చింది ఇక్కడ క్రేజీగా గేమ్స్ ఆడుకునింది అనమాట. తర్వాత ఇక్కడ డిఫరెంట్ శారీస్ కూడా చూడడానికి వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే ఇతను మొత్తం ఇతను చాలా షైగా ఫీల్ అవుతున్నాడు. నన్ను తీయొద్దు వీడియో అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మీరు శారీస్ ప్రైస్ ప్రైస్ 3500 right? ये भी देख लो, कंची डायमंड सिल्क 2400. ये भी देखो, कश्मीरी सिल्क 2100. इसका है 2800. इसका है 2700. नाम बताओ जी। ये भी देखो, ब्रांड लुक साड़ीज 2500 राइट. और ये शॉप कहाँ है? कांचीपुरम ऑल वेराइटीज एग्जीबिशन, नामपल्ली एग्जीबिशन. 259 ఓకే. पहले बॉस. తర్వాత ఇక్కడ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాము. సిల్వర్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏం చూసినా చాలా అనిపిస్తున్నాయండి. తర్వాత ఇక్కడ కలకత్తా హల్వా కేరళ అని ఇక్కడ ఒక స్టాల్ చూశాను. టేస్ట్ చూడలేదు, కానీ ఇక్కడ జనాలు మాత్రం చాలా బాగున్నారు. ఇక్కడ చాలా యూనిక్. అది ఏంటి? హల్వానా? కేరళ స్పెషల్. తర్వాత ఇక్కడ స్మోకీ చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నాకు అసలు స్మోకే రాలేదు, చాలా క్రేజీగా అనిపించింది. మళ్ళీ అతనికి ఇస్తే మళ్ళీ స్మోక్ పెట్టి ఇచ్చారు, తిన్నాను. అది చూడండి, ఇక్కడ చూస్తే నాకు పొగనే రావట్లేదు. సో తర్వాత ఫైనల్లీ అలా వచ్చేసింది అనమాట. తర్వాత ఇక్కడ బ్లౌజ్ స్టాల్కి వచ్చాను అనమాట. ఇక్కడ బ్లౌజెస్ 200 to 1000 రేంజ్లో ఉన్నాయి. అన్ని కలర్స్, మల్టీ కలర్స్ చాలా ఉన్నాయి. మేము ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నాము, కానీ వాడు 1000 రూపీస్ చెప్పారు. కానీ 1000 రూపీస్ వర్తే కాదు, ఎక్కువ కాస్ట్ చెప్పేశారు. సో తర్వాత ఇక్కడ మేము ఒక గేమ్ ఆడడానికి వెళ్ళాము. ఇక్కడ చూస్తే మీకు చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఒక గేమ్ ఆడడానికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ గేమ్ ప్రైజెస్ ఏంటంటే 1 into win. ఈ ప్రైజ్ వచ్చేసి 1 ball 150 రూపీస్, 5 balls 500 రూపీస్. ఇక్కడ మేము 3 balls 150 రూపీస్ తీసుకున్నాము. ఏ ఒక్క బాల్ పడినా ఏదన్నా ఒక టెడ్డీ బేర్ ఆర్ ఎనీ డాల్ ఇస్తారు. సో ఇక్కడ మేము ఫస్ట్ తీసుకున్నాము, కానీ ఒక్క బాల్ కూడా పడలేదు. కానీ మనీ వేస్ట్. కానీ వీళ్ళు ఈ ట్రిక్ మాత్రం బాగా యూస్ చేశారు. పడితే మాత్రం వస్తుంది, కానీ పడకపోతే వాళ్ళకి చాలా ప్రాఫిట్ అన్నమాట. ఈ గేమ్ పోయింది 150 రూపీస్ లాస్. మళ్ళీ తర్వాత ఇంకో 200 రూపీస్ పెట్టి 3 బాల్స్ తీసుకున్నాం. 3 బాల్స్లో ఏ 2 బాల్స్ వేసినా మనకు ఒక టెడ్డీ బేర్ వస్తుంది. మా కజిన్ ఈ గేమ్ ఆడడానికి అని పేమెంట్ చేస్తుంది. చూడాలి లక్ ఎలా ఉంటుందో. అయ్యో, కమాన్ మోహన,
ఏ వన్ మోర్ మోనా వన్ మోర్ స్లోలీ. అయ్యో బ్యాడ్ లక్. తర్వాత పొటాటో స్పిన్స్ తీసుకున్నాం. చాలా కాస్ట్, ఈచ్ 150. చాలా కాస్ట్ అనిపించింది. బయట అయితే 70 రూపీసే. తర్వాత నా ఫేవరెట్ పిస్తా హౌస్కి వచ్చాను హలీం తినడానికి. ఇక్కడ రష్ చాలా ఉంది, అసలు చైర్సే లేవు కూర్చోడానికి. చాలామంది జనాలు వచ్చారు. సో ఇక్కడ ఫైనల్లీ ఆర్డర్ ఇస్తున్నాము. కానీ జనాలు చూసి భయం వేసి ఇంకా మేము పార్సల్ తీసుకొని బయటికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ బెలూన్స్ చాలా క్రేజీగా, చాలా క్యూట్గా అనిపించింది. అదైన తర్వాత ఇంకా బ్యాక్ టు హోమ్. తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చాము. మెట్రో ఎక్కాం. ఇక్కడ చూడండి, అస్సలు నించోడానికి కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి రిటర్న్ మెట్రోలో వచ్చేసాం అన్నమాట. ఇదేమని అనుకుంటున్నారు, నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, సో ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. ఏంటంటే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళి హలీం తెచ్చాం. టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చూపిస్తాను. చాలా టెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. ఎవరైనా హలీం నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. బాయ్. అంతే అండి వ్లాగ్ ఇంకా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి.